అందరికీ నమస్కారం. నా పేరు బృంద. చింతపండుని నానబెట్టుకున్నాను వేడి నీళ్ళల్లో. మంచిగా మసలాలి నీళ్ళు మసిలిన తర్వాత ఇలా నానబెట్టుకున్నాను. ఇది వచ్చి మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన తర్వాత ఒక నెట్టి ఇది ఉంటుంటే ప్లాస్టిక్ కానీ ఏదో ఒక జల్లెడలో కానీ పెట్టుకొని మంచిగా లోపల ఉన్నదంతా వచ్చేస్తుంది. ఆ గుజ్జు వచ్చిన తర్వాత ఒక కడాయి పెట్టుకోండి. దాంట్లో ఒక గరిటె నూనె పోసుకోండి. మీకు కావాల్సిన ఉప్పు వేసుకోండి. 2 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఇదలాలి, అంటే గట్టిగా ఉడకాలి. ఉడికిన తర్వాత అంటే ఇడ్లీ పిండి రేఖ రావాలి. అంత గట్టిగా ఉంటుంటేనే మీకు ఖరాబ్ కాదు. మీకు బయట పెట్టినా ఏం కాదు, లోపల ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఏం కాదు. దీనికి పైన అది పొట్లు ఉంటుంది కదా, దాంట్లో కూడా నీళ్ళు పోసి కడిగి పెట్టుకొని ఒక సీసాలు పెట్టుకుంటే మీకు చారు రసానికి సాంబార్కి పనికి వస్తుంది. ఇది మీరు ఇది రుబ్బిన తర్వాత ఇది వచ్చి మీరు చట్నీ, కొబ్బరి చట్నీ చేసుకున్నారు. కొబ్బరి చట్నీకి, అల్లం చట్నీకి, మళ్ళీ మీరు పుట్నాల చట్నీ ఏది చట్నీ వేస్తారో అది అన్నిటికీ పనికి వస్తుంది. ఇది మీరు వేసుకోవచ్చు. ఏ పని కాకుండా 5 నిమిషాలు అన్నీ అయిపోతుంది కదా. ఇది ఇలా చేసుకుంటుంటే మీకు కిందికి ఇలా వస్తుంది. నా దగ్గర స్టీల్ లేదు, ఇప్పుడు ప్లాస్టిక్లోనే చూపిస్తున్నాను అనుకోవద్దు. ఇలా చేస్తే ఇలా వస్తుంది. ఇలా చేస్తే ఇలా వస్తుంది. ఇది చింతపండు మిక్సీ పట్టానమ్మా, దాంట్లో వచ్చినది ఈ పిప్పి అంతా. వాళ్ళమ్మా కెట్టి దానికి చింతపండు గుజ్జు పెట్టుకున్నాను కదా, తీసి దీనికి పసుపు, ఉప్పు, కొంచెం నూనె పోసి బాగా దగ్గర వచ్చేదాకా కలిపేయాలి. అది తీసి పక్కన పెట్టుకొని గ్లాస్ సీసాలో వేసుకొని పెట్టుకోవాలి. దీనికి ప్లాస్టిక్, స్టీల్ మాత్రం అయ్యేకూడదు. గ్లాస్ సీసాలో పోసుకొని పెట్టుకుంటేనే చాలా రోజులు ఉంటుంది. దీనికి తడి చెయ్యి మాత్రం పెట్టకూడదు. దీనికి పసుపు 2 చెంచాలు వేస్తున్నాను. ఈ గిన్నె తొట్టి 2 గిన్నె ఉప్పు. ఇది వచ్చి 6-7 సంవత్సరాలు అయినా కూడా ఖరాబ్ కాదు. మీరు ఎలా పెట్టుకుంటారో అలా ఉంటుంది. మీరు తడి చెయ్యి పెట్టకూడదు. కొంచెం ఉప్పు ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఖరాబే కాదు. స్టీల్ స్పూను ప్లాస్టిక్ మాత్రం వేయకూడదు. ప్లాస్టిక్ దాంట్లో వేయకూడదు. గ్లాస్ సీసాలు పెట్టుకోండి. ఇది బయట ఉన్నా ఏం ఖరాబ్ కాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఏం ఖరాబ్ కాదు. ఇది రాలుపు నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను. నేను ప్యాకెట్ ఉప్పు వాడను. ఇది 1 కిలో చింతపండమ్మా, దానికి వేసుకునే పదార్థాలు ఇదంతా ఉప్పు, పసుపు, నూనె. ఇప్పుడు నూనె పోసి చూపిస్తాను. ఈ గరిటె తొట్టి 2 గరిటెలు నూనె పోసుకోవాలమ్మా. నూనె పోసుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది. ఇది 15 నిమిషాలు కలపాలి. కలిపితే దగ్గర వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టేయాలి. దీన్ని పెట్టకూడదు.
ఇది అయిపోయింది, దిప్పించినాను. ఇది మీరు గ్లాస్ చల్లారిన తర్వాత గ్లాస్ సీసాలు వేసి పెట్టుకోండి. మీరు ఇద్దరు ఉంటే సగం సీసా గ్లాస్ చెంచా వేసుకోండి, నలుగురు ఉంటే ఒక చెంచా వేసుకోండి. అంటే చాలా పుల్లగా ఉంటుంది ఇది చింతపండు, దానికే చెప్తున్నాను. ఈ చింతపండు నీళ్ళు వేస్ట్ కాకుండా అది పైన ఉన్నదంతా మేము కడిగి పెట్టుకున్న నీళ్ళు ఇది కొంచెం 2 స్పూన్ ఉప్పు వేసి బాగా ఉడకపెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. బయట ఉంటుంటే ఖరాబ్ అయిపోతుంది, ఎందుకంటే అది నీళ్ళు. మీరు సాంబార్ రసం చేస్తే దాంట్లో పోసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నారు కదా? బయట ఉన్నా ఏం కాదు, అంటే బాగా మసలు పెట్టి పెట్టాను. ఓకే, లోపల ఉన్నా ఏం కాదు. ఇగో సాంబార్కి ఒక గిన్నె, ఒకటిన్నర పోస్తాను. పులుపు కాదు కదా, ఈ రసానికి ఒక గిన్నె పోస్తున్నాను. మీకు కొత్త కొలకి నాకైతే అలాగే పోషిస్తుంటుంది. ఇది చాలా పుల్లగా ఉంటుంది అన్నమాట.